వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి ప్రీవియస్ పాలిసెట్ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ముందుగా ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని ఇక్కడ రాశాను స్టూడెంట్స్, దీన్ని నోట్ చేసుకోండి, బాగా చదవండి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ax² + bx + c = 0, a is not equal 0 is called the standard form of a quadratic equation. ఓకేనా. Second point, the zeros of the quadratic polynomial ax² + bx + c a is not equal 0 and the roots of the quadratic equation ax² + bx + c = 0 are the same. మనము ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పుకున్నాము, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ గురించి చెప్పుకున్నాం. పాలినామియల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేశాం. అంటే ఇక్కడ ax² + bx + c అనే దాని యొక్క జీరోస్ మరియు ax² + bx + c = 0 యొక్క రూట్స్ రెండు కూడా సేమ్ అని చెప్తుండ్రు. ఓకేనా. మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం అన్నప్పుడు మనం అక్కడ జీరోస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసామో ఆ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ద రూట్స్ ఆఫ్ ax² + bx + c = 0 ఆర్ -b + √b² - 4ac/2a and -b - √b² - 4ac/2a if b² - 4ac is greater than 0. ఇక్కడ b² - 4ac ఏమంటాము, డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c అంటాం. ఓకేనా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే b² - 4ac is called the discriminant, it is denoted by delta. చూడండి, డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేది. అంటే డెల్టా అంటే b² - 4ac వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయిందనుకోండి, అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి, రియల్ అండ్ డిస్టింక్ట్. వాటి యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ x యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. మనం సేమ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా ఇలా అంటే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే వాటి యొక్క x కోఆర్డినేట్సే ఏమవుతుంది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. చూడండి, ఈ విధంగా ఉండొచ్చు లేదా ఇక్కడైనా ఈ విధంగానే ఉండొచ్చు గ్రాఫ్. నెక్స్ట్ b² - 4ac = 0 వచ్చింది, డిస్క్రిమినెంట్ వాల్యూ 0 వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనమాట. సో వాట్ ఆర్ ద ఈక్వల్ రూట్స్ ఏంటి అంటే -b/2a, -b/2a. ఓకేనా. చూడండి, దాని యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, దాని యొక్క గ్రాఫ్ ది x యాక్సిస్ని టచ్ చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా కానీ ఇటువైపు కానీ ఈ విధంగా అంటే అదేంటన్నట్టు b² - 4ac వాల్యూ ఈజ్ 0 అని అర్థము. అలానే దాని రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ డెల్టా ఈజ్ ఈక్వల్ b² - 4ac < 0 అనుకోండి. <0 అయితే అకార్డింగ్ ఈక్వేషన్ నో రియల్ రూట్స్ ఉండవు. అంటే దాని గ్రాఫ్ ఏముంటుంది, x యాక్సిస్ని కట్ చేయకుండా పై వైపు కానీ కింది వైపు కానీ ఈ విధంగా ఇటువైపు ఈ విధంగా ఉంటుంది అంతే. ఇలా ఉండి రూట్స్ ఆఫ్ దిస్ అని అనుకోండి, ఫ్రమ్ ద ఫిగర్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే నో రియల్ రూట్స్. ఎందుకు, ఇది x యాక్సిస్ని టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేయట్లేదు. ఓకేనా. మన గ్రాఫ్ చూసి కూడా దీని రూట్స్ని చెప్పవచ్చు. ఓకే. ఫస్ట్ ఇప్పుడు టీఎస్ పాలిసీ 2020 నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూద్దాం. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ 2x² + kx + 3 = 0 ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఓకేనా. మనం ఇప్పుడే చెప్పుకున్నాం రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ మీన్స్ ఏంటన్నట్టు కండిషన్ ఇది b² - 4ac = 0 అనమాట. డిస్క్రిమినెంట్ వాల్యూ 0, రియల్ అండ్ ఈక్వల్ అన్నాడు. సో మనం ఈ కండిషన్ యూజ్ చేస్తూ b² - 4ac = 0 తీసుకోవాలి. b అంటే x కోషంట్, a అంటే x² కోషంట్, c అంటే కాన్స్టెంట్. b² - 4ac ఈక్వల్ టు 0. సో b² - 4ac = 0. b మీన్స్ k² - 4a means 2, c means 3 is equal to 0. 4 2 is 8, 8 3 is 24. ఓకేనా. k² is equal to +24 అవుతుంది, రైట్ సైడ్ పంపిస్తే. దీని ఏమైనా రాయచ్చు, k is equal to ±√24. ±√24 ఏమైనా రాయచ్చు, 4 × 6 అని రాసుకోవచ్చు. సో k is equal to ±√4 × √6. √4 అంటే 2 × √6. సో ±2 √6 ఆర్ 6 2 × √6. ఓకేనా. ఇది 6√2, ఇది ±4. థర్డ్ ఆప్షన్ ±2 × √6 ±5. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, రూట్స్ ఆఫ్ 5x² - 8x = 4 ఆర్ దీని యొక్క రూట్స్ అనేవి. ఓకేనా. మనము ఇక్కడ రూట్స్ కనుక్కోవడము చూడండి, the roots of the
quadratic equation ax square plus bx plus c is equal to 0 or minus b plus square root of b square minus 4ac by 2a and minus b square minus 4ac by 2a if b square minus 4ac greater than 0 అన్నాం. ఇది ఇక్కడ మనము రూట్స్ని ఫ్యాక్టరైజ్ చేసి కనుక్కోవచ్చు, లేదా ఈ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు, లేదా ఇప్పుడు మనము రెగ్యులర్గా అయితే ఇక్కడ మనం ఏంటి ఈ వెరిఫికేషన్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. చూడండి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రకారం మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా ఫైండ్ అవుట్ చేసినామో ఆ విధంగానే కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంటి దీని నుంచి అంటే మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి అంటే -8 -8 బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 8/5. సమ్ ఆఫ్ ద జీరోస్ నేను ఈ విధంగా మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కున్నట్టు కనుక్కుంటున్నాం. 8/5 ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇక్కడ చూడండి ఈ స్టాండర్డ్ ఫామ్లో లేదు, సి అనేది రైట్ సైడ్లో ఉంది. మనకి ఎలా ఉండాలి ax² + bx + c = 0 ఆ రూపంలో ఉండాలి, ఫామ్లో ఉండాలి. అంటే ఇక్కడ ఈ సి వాల్యూ ఏంది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి -4/5 కావాలి. చూడండి ప్రొడక్ట్ చేస్తేనేమో -4/5, సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో ఏం కావాలి 8/5 కావాలి. చూడండి ఏ రెండింటి యొక్క ప్రొడక్ట్ చూడండి ఈ 2 × 7 -4/5 కాదు, 2 × 1/5 కాదు, 1 × 8/5 కాదు. చూడండి 2 × -2/5 ఈ 2 × -2/5 మీన్స్ -4/5. వీటి యొక్క సమ్ ఏమవుతుంది 2 + -2/5. చూడండి 5 2 = 10, 10 + -2/5 అంటే 8/5. సో మనం ఇక్కడ ఏమని రాసుకున్నాం ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c = ax² + bx + c and the roots of the quadratic equation ax² + bx + c = 0 ఆర్ ద సేమ్ అనుకున్నాం కదా. అందుకే నేను ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ని కనుక్కుంటే అవే దీనికి రూట్స్ అవుతాయి. కాబట్టి చూడండి మనం ఆబ్జెక్టివ్లు ఏ విధంగా చేయొచ్చు. కాబట్టి ఏంటి ఫస్ట్ ఆప్షన్ 2, -2/5 అనేది ఆన్సర్ అవుతుంది. రూట్స్ ఆఫ్ 5x² - 8x = 4ని ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్, if alpha, beta are the roots of x² - 1 = 0 then alpha plus beta అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అనమాట. అంటే ఆల్ఫా ప్లస్ బీటా నేను మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్ లాగా తీసుకొని సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్గా ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు అంటే ఎక్స్ టర్మ్ లేకపోతే 0 × x అని పెట్టుకోవాలి. అంటే సో సమ్ ఆఫ్ ద జీరో 0/something ఏ అంటే 1. చూడండి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏంది 0. ఓకేనా. సో సింపుల్గా ఇలా ఓకే 1 ఆన్సర్ అంటే దట్ ఈస్ 0 అనమాట. ఆన్సర్ ఏమో 0, ఆప్షన్ ఏమో 1. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ √3 × x² - 2x - √3 = 0 ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు. అంటే ఇది c/a కదా, దీని యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క రూట్స్ కనుక్కుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది c/a. c/a మీన్స్ -√3, a మీన్స్ x² కోఎఫిషియంట్, కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ కదా. సో -√3/x² కోఎఫిషియంట్ ఈజ్ √3. √3 1 √3 1 -1. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ -1. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. ఫిఫ్త్ ప్రాబ్లం TS పాలిసీ 2019 అడగడం జరిగింది. ఇఫ్ రూట్స్ ఆఫ్ x² + kx + 3 = 0 ఆర్ ఈక్వల్ దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఓకేనా. చూడండి రూట్స్ ఆర్ ఈక్వల్ మీన్స్ b² - 4ac = 0 ఒక డిస్క్రిమినెంట్ వాల్యూ ఏంటి ఈక్వల్ టు 0 అనమాట. సో మనము b² - 4ac = 0 తీసుకుందాం. b² - 4ac = 0. వాట్ ఈస్ b? b మీన్స్ k² -4a అంటే 1, x² కోఎఫిషియంట్ a, c మీన్స్ కాన్స్టెంట్ 3 = 0. k² 4 × 3 ఏమవుతుంది 12 అవుతుంది. 12 రాసుకుందాం. k = +or - 12. +or - 12 అంటే దాన్ని 2 × 3 కదా రాసుకోవచ్చు కదా. అంటే ఇది 4 × 3 కదా 12 మీన్స్. సో √4 × √3 అంటే k = +or - 2 × √3. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, డిస్క్రిమినెంట్ ఆఫ్ 2x² - 6x + 3 = 0 ఈజ్ అంటే మనం ఇదే కనుక్కోవాలి. b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ రూట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటేనేమో b² - 4ac = 0 తీసుకుంటాం. డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ అంటేనేమో b² - 4ac అది వాల్యూ. ఓకేనా. ఇప్పుడు b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం.
b means minus 6 whole square. 4 minus 4 into a అంటే 2. c means 3. 6 square means minus 6 square means plus 36 అనమాట. 4 2 జా 8, 8 3 జా 24. 36 minus 24 అంటే 12. Discriminant value of 2x square minus 6x plus 3 is 12. That is second option. Okay. Next, roots of x square plus 6x plus 5 is equal to 0 are. ఓకేనా, మనం మళ్ళీ క్వాడ్రాటిక్ పాలినామియల్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం అలా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏం కావాలి అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అనే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇది మైనస్ బీ బై అంటే minus 6 యాడ్ చేస్తాను minus 6 కావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంది 5 అంటే చూడండి ఆల్ఫా ప్లస్ బీటా minus 6 కావాలి. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై అంటే 5 కావాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు చూసుకుందాం. యాడింగ్ చేస్తే +5 అవుతుంది అంటే ఇది కాదు. -1 + 5 ఇది కాదు. -1 + -5 అంటే యాడింగ్ చేస్తే -6 వస్తుంది, మనకు కావాల్సింది దగ్గర. మళ్ళీ ప్రొడక్ట్ చేస్తే -1 + 1 × 5 5. ఓకేనా, సో థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా, లేదా దీని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మిడిల్ టర్మ్ని సమ్ ఆఫ్ 2 టర్మ్స్కి రాసుకోవడం అంటే మిడిల్ టర్మ్ని x + 5x అని రాసుకోవాలి. ఓకేనా, ఈ జనరల్ మెథడ్లో x² + x + 5x + 5 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తాం ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి x + 1, తర్వాత 5 కామన్ తీస్తాం x + 1 ఈజ్ ఈక్వల్ టు x + 1 ఈజ్ ఇంటూ x + 5. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ x ఈజ్ ఈక్వల్ టు -5. సో -1, -5 ఈ విధంగా ఫ్యాక్టరేషన్ మెథడ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఈ ఫార్ములాను కూడా ద్వారా సబ్స్టిట్యూట్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆబ్జెక్టివ్ కాబట్టి మనం ఏంటి నేను ఈ విధంగా ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, నో 8th ప్రాబ్లం టీఎస్ పాలసీ 2018 అందు రావడం జరిగింది. ద కండిషన్ ఫర్ ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0 టు బి ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి a, b, c బిలాంగ్స్ టు R, a ఈజ్ ఈక్వల్ టు 0, c నాట్ ఈక్వల్ 0, a నాట్ ఈక్వల్ 0, ఫోర్త్ ఆప్షన్ a ఈజ్ ఈక్వల్ 0, b నాట్ ఈక్వల్ 0. ఏంటి కండిషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావడానికి కండిషన్ ఏంటి అంటే x² కోఎఫిషియంట్ ఏదైతుంది a నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. అది మెయిన్ కండిషన్. abc ఆర్ రియల్ నెంబర్స్ అండ్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో థర్డ్ ఆప్షన్ ఫస్ట్ ఖచ్చితంగా a నాట్ ఈక్వల్ టు 0 అని ఉండాలి. ఓకేనా, మనం ఇక్కడ రాసుకొని చూడండి ax² + bx + c ఈజ్ ఈక్వల్ 0, a నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా, 9th ప్రాబ్లం. ఇఫ్ 65 diagonals are drawn to a polygon of n sides, then what is the value of n? First option 10, second option 20, third option 13, fourth option none. చూడండి diagonals of a polygon having n sides అంటే n into n minus 3/2. ఓకే, diagonals of a polygon having n sides అంటే n into n minus 3/2 ఈజ్ ఈక్వల్ టు 65. ఓకేనా, 65 diagonals are drawn. సో దిస్ ఈజ్ n into n minus 3/2 ఈజ్ ఈక్వల్ 65. Now take the cross multiplication. n into n minus 3 ఈజ్ ఈక్వల్ 65 into 2. దీన్ని మల్టిప్లై చేసి n into n² minus 3n ఈజ్ ఈక్వల్ 130. చూడండి n² minus 3n 130 లెఫ్ట్ తీసుకొస్తే -130 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు దీన్ని మనము n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నేను స్ప్లిట్ చేస్తున్నాను, మిడిల్ టర్మ్స్ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ రాసుకుంటున్నాను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. అంటే ఏమవుతుంది, లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయొచ్చు, లేదా ఈ ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. నేను ఈజీగా ఉండడం కోసం n² -13n + 10n -130 ఈజ్ ఈక్వల్ 0. చూడండి యాడ్ చేస్తే మళ్ళీ -3n వస్తుంది, మళ్ళీ వీటి యొక్క ప్రొడక్ట్ ఏమవుతుంది -130 n². సో ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి n టేకెన్ ఎస్ కామన్, n - 113, లాస్ట్ 2 టర్మ్స్ నుంచి 10 కామన్, n - 13 ఈజ్ ఈక్వల్ 0. చూడండి మళ్ళీ n - 13 టేకెన్ ఎస్ కామన్, n - 13 n + 10. సో దీని నుంచి ఏమని రాసుకోవచ్చు, n - 13 ఈజ్ ఈక్వల్ టు 0, n + 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో n ఈజ్ ఈక్వల్ టు 13 ఆర్ n ఈజ్ ఈక్వల్ టు -10. ఇక్కడ n అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే నెగిటివ్ ఉండదు కదా. సో 65 డయాగోనల్స్ ఉండే పాలిగాన్కి
ఎన్ని సైడ్స్ ఉంటాయి? హ్యావింగ్ 13 సైడ్స్ ఉంటాయి అనమాట. సో ఆప్షన్ ఈస్ 3. ఓకే. నో 10th ప్రాబ్లం టీఎస్ పాలిసెట్ 2017 అందరూ అడగడం జరిగింది. ఇఫ్ √x + 58/√x = 31 దెన్ x = ఓకేనా. చూడండి ఇక్కడ x = 529, సెకండ్ ఆప్షన్ 933, థర్డ్ ఆప్షన్ 729, ఫోర్త్ ఆప్షన్ 841. ఓకేనా. చూడండి ఒకవేళ మనం సబ్స్టిట్యూషన్ వెరిఫికేషన్ చేద్దాం ఆన్సర్స్ని. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 529 తీసుకుందాం. మనకు రైట్ సైడ్ ఏం కావాలి? 31 రావాలి. ఓకేనా స్టూడెంట్స్. మరి 529 అనేది ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఈజ్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్. ఓకేనా. 933 ఈజ్ ఆల్సో ఈజ్ నాట్ ఏ స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్. 729 ఈజ్ స్క్వేర్ ఆఫ్ 27. ఓకేనా. సో ఇయర్ ఏమవుతుంది? 729 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 27 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 27 ప్లస్ 58/720 అంటే 58 ఇక్కడ ఏమొస్తుంది? 27 వస్తుంది. 720 రాస్తే 58/27 వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 31. మనకు 31 రావాలి. ఎక్స్ ప్లేస్లో మనం ఏ వాల్యూ అయితే ఆన్సర్గా తీసుకుంటున్నామో అది ఇందులో రాసినాం అనుకో ఏమవుతుంది? సాటిస్ఫై చేయాలి దీన్ని. 31 రావాలి. రైట్ సైడ్ 31 రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? 27 ప్లస్ 58/27 అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ 27 ప్లస్ దిస్ నాట్ ఈక్వల్ టు 31. సో ఇది ఆప్షన్ కాదు, ఇది కాదు, ఇది కాదు. 841 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఇది 29. ఎందుకు? 900 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 30 కదా. సో 841 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 29. చూడండి 29 సబ్స్టిట్యూట్ చేయండి. √x అంటే ఏమవుతుంది? ఇది 29 స్క్వేర్ ప్లస్ 58/√29 స్క్వేర్. ఓకేనా. ఈజ్ ఈక్వల్ 31 వస్తుందో లేదో చూద్దాం. స్క్వేర్ రూట్ క్యాన్సల్ 29. ఇది ఏమవుతుంది? 58/29 ఈజ్ ఈక్వల్ 31. చూడండి 29 1 29 2 29 ప్లస్ 2 ఏమవుతుంది? 31. సో మనకు ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 841 తీసుకోవాలి. సో ఫోర్త్ ఆప్షన్. మనకు సొల్యూషన్ కావాలంటే స్టూడెంట్స్ √x = a అనుకోవాలి. a ప్లస్ 58/a = 31. దానికి క్రాస్ మల్టిప్లై చేస్తే a ఏమవుతుంది? a² ప్లస్ 58 = 31. చూడండి √x = ఏమనుకోవాలి? a అనుకోవాలి. ఏమవుతుంది? a ప్లస్ 58/a = 31. క్రాస్ మల్టిప్లై చేసి ఎల్సిఎం తీసుకుంటే a² ప్లస్ 58 ఈ ఏని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 31a అవుతుంది. ఓకేనా. = 31a. దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -31a అవుతుంది. =0. దీన్ని ఫ్యాక్టర్ చేస్తారు. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ రాస్తున్నా. a² - 29a - 2a అని రాసుకోవాలి. ప్లస్ 58 చూడండి యాడ్ చేస్తే -31a మల్టిప్లై చేస్తే 58a² అవుతుంది. సో a కామన్ తీస్తే a - 29 మళ్ళీ ఇక్కడ -2 కామన్ తీస్తే a - 29 =0. a - 2 ఇంటూ a - 29 =0. సో a = 29 ఆర్ a = 2. a = 2 తీసుకోవాలనుకోండి. √x = 2 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ మనకి ఇది వస్తుందా? కాదు కదా. అంటే a = 29 తీసుకుందాం. అంటే వాట్ ఈజ్ a? √x కదా. సో √x = 29 వచ్చింది. దీని నుంచి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే 29 స్క్వేర్ ఏమవుతుంది? 841 అవుతుంది. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ x = 841. జనరల్ సొల్యూషన్ ఇట్లా. లేదంటే మనం ఆన్సర్స్ని వెరిఫికేషన్ ద్వారా సింపుల్గా ఫోర్త్ ఆప్షన్ తీసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఇఫ్ x + 1/x = 2 దెన్ x² + 1/x². ఈ రకంగా ఉండి ఇక్కడ x + 1/x = 2 అని ఉండి x² + 1/x² వాల్యూ అడిగింది అనుకోండి. సింపుల్గా మనం ఏం చేస్తాం? స్క్వేరింగ్ చేసేస్తాము. ఇక్కడ ఉన్న దీని యొక్క స్క్వేర్లో నుంచి 2 తీసేయాలి అంతే. ఎందుకు 2 అని తీసి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a² అంటే x² వస్తుంది, b² అంటే 1 + x² వస్తుంది. 2ab అంటే 2 × x × 1/x క్యాన్సిల్ అవుతుంది కదా. +2 ఉంటుంది. ఈ +2ని రైట్ సైడ్ పంపిస్తే -2 అవుతుంది. ఇక్కడ ఉన్నది ఏ నెంబరు దాన్ని కూడా స్క్వేర్ చేస్తాం కదా. దాంట్లో నుంచి ఈ నెంబర్ని స్క్వేర్ చేసిన దాంట్లో నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2² -2 అంటే ఏమొస్తుంది? 4 - 2 2 వస్తుంది ఆన్సర్.
ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్ బి అంటే 1/x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా 2 స్క్వేర్. ఈ ఎక్స్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 నీటి పంపిస్తే 4 - 2 దట్ ఈస్ 2 అనమాట. ఓకేనా. ఇదే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ నేను ఇక్కడ 10 అని తీసుకున్నాను అనుకోండి. 10 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుంది 98 అవుతుంది. అంటే దీన్ని స్క్వేర్ చేసి -2 చేయాలి అంతే సింపుల్గా. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0 ఈజ్ డిస్క్రిమినెంట్. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. డిస్క్రిమినెంట్ ఏంది b² - 4ac ఈజ్ కాల్డ్ ద డిస్క్రిమినెంట్. సో దట్ ఈస్ ఆప్షన్ 1 డైరెక్ట్ క్వశ్చన్. ఓకే. నో 13th ప్రాబ్లం టీఎస్ పాలసీ 2016 అని అడగడం జరిగింది. ద రూట్స్ ఆఫ్ x - 3/x ఈజ్ ఈక్వల్ టు r అన్నాడు. సో దీన్ని క్వాడ్రిక్ ఈక్వేషన్లోకి మార్చుకుందాం. x × x x² - 3/x ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి x² - 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 2x అవుతుంది. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -2x అవుతుంది. ఓకేనా. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏంది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. b అంటే -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/1. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -3/1 అంటే -3. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో 2, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమో -3. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ 2 రూట్స్ ఉంటాయి కదా. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో +2, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంది -3. ఇక్కడ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సమ్ చేస్తే 4 వస్తుంది, ఇది కాదు. సమ్ చేస్తే 2 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే -3 వస్తుంది. ఓకే. ఇక్కడ సమ్ చేస్తే 4 వస్తుంది, ఇది కాదు. సమ్ చేస్తే 3 వస్తుంది, ఇది కాదు. ఓకేనా. మనము ఫ్యాక్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములా ప్రకారం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, క్వాడ్రిక్ పాలినామియల్ ఇక్కడ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఆ విధంగా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ -3. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 వస్తుంది, ప్రొడక్ట్ చేస్తే -3 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ √(x² - 5x - 1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నాడు. అంటే దీని యొక్క డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. సో ఫస్ట్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది x² - 5x - 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా. స్క్వేరింగ్ చేసిన కాబట్టి 4ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x² - 5x మైనస్ అవుతుంది కాబట్టి -1 - 4 కలిపితే -5. ఇప్పుడు డిస్క్రిమినెంట్ కదా b² - 4ac వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో b అంటే -5 హోల్ స్క్వేర్ -4a అంటే 1, c అంటే -5. చూడండి -5² అంటే 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 5s are 20, 25 + 20 అంటే 45. డిస్క్రిమినెంట్ ఈజ్ 45. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకేనా. నో 15th ప్రాబ్లం 2016 టీఎస్ పాలసీ నందు ఉంది. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ s in t seconds is given by s is equal 40² + t - 3. After how many seconds does the ball come to rest? ఓకేనా. సో ఏమవుతుంది బాల్ కమ్ టు రెస్ట్ మీన్స్ s ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా. s ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. సో 40² + t - 3 వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా. డిస్టెన్స్ అనేది 0 అయితే సో ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఓకే. ద డిస్టెన్స్ s in t seconds is given by s is equal 40² + t - 3. After how many seconds does the ball come to rest means s is equal 0 తీసుకొని దీన్ని 40² + t - 3 is equal 0 దాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మిడిల్ టర్మ్ని t వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో t ఇప్పుడు చూడండి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఏంది 40² × -3 అంటే -12 t². -12 t² అంటే ఇక్కడ 1 ఏమని రాసుకోవాలి +4t - 3t రాసుకోవాలి. యాడ్ చేస్తాను t అవుతుంది 4 3s are 12 t × 2 కాబట్టి 40² + 4t - 3t -3. ఓకేనా. చూడండి ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 4t టేకెన్ యాజ్ కామన్, t + 1 ఉంటుంది. హియర్ -3 లాస్ట్ 2 టర్మ్ నుంచి -3 టేకెన్ యాజ్ కామన్. చూడండి t + 1 ఈజ్ ఈక్వల్ టు 0. t + 1 కామన్ తీస్తే
ఏముంటుంది 4t minus 3 is equal to 0. So t plus 1 is equal to 0 or 4t minus 3 is equal to 0. 4t is equal to plus 3, t is equal to 3 by 4. Here t is equal to minus 1. So time is t అంటే time. So ఏమవుతుంది మైనస్లో ఉండదు కదా టైం. సో ఏమవుతుంది t is equal to 3 by 4. 3 by 4 seconds. After how many seconds does the ball come to rest means 3 by 4 seconds. After 3 by 4 seconds ball come to the rest. So that is 3 by 4 seconds means that is third option. Okay, thank you.